పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. వెల్కమ్ టు సాలిడ్ టీవీ. రష్మిక మందన ఇప్పుడు గోల్డెన్ లెగ్. దక్షిణాదిలోనే కాదు, బాలీవుడ్ లోనూ వరుస విజయాలు దక్కించుకుంటోంది ఈ అందాల తార. ఇప్పటికే దక్షిణాది చిత్ర పరిశ్రమలో నంబర్ 1 నటిగా వెలుగొందిన నటి రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ లోనూ నంబర్ 1 నటిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. రణ్వీర్ కపూర్ వంటి స్టార్ నటులతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది, రంజాన్ పండుగల కానుకగా మార్చి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సల్మాన్ రష్మిక గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. ముఖ్యంగా ఎప్పుడు హీరోయిన్లను ప్రశంసించని సల్మాన్ ఖాన్ రష్మికను మాత్రం తెగ పొగిడేశారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సికిందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఒక ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. అందులో ముగ్గురు కూర్చొని సినిమా గురించి మాట్లాడుకున్నారు. అమీర్ ఖాన్ సికిందర్ సినిమాలో హీరోయిన్ ఎవరు అని అడిగారు. అప్పుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ రష్మిక మందన హీరోయిన్ అని, ఆమె చాలా ప్రభావవంతమైన, కష్టపడి పనిచేసే నటి అని కొనియాడారు. సల్మాన్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ రష్మిక మందన అద్భుతమైన నటి. మేము హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆమె ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొనేది. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మాతో పాటు షూటింగ్ కి వచ్చేది. ఆమెకు జ్వరం వచ్చినప్పుడు కూడా ఆ నటి విశ్రాంతి లేకుండా పనిచేసింది అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.